ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ 16th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి, అసలు పిఎం కిసాన్ పేమెంట్ వస్తాయా రావా, పిఎం కిసాన్ పేమెంట్ పెంచే యోచన ప్రభుత్వానికి ఉందా లేదని చెప్పేసి మనకు మినిస్టర్ క్లియర్గా, అంటే వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కీలకంగా మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మన షార్ట్ కట్లో పిఎం కిసాన్ ఎప్పటిలోగా రాబోతున్నాయి, వీటికి సంబంధించిన సమాచారాలని డీటెయిల్గా తెలుసుకో. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అక్కడ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి మొత్తానికి అక్కడ కూడా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి కావచ్చు, అంగన్వాడీకి సంబంధించి కావచ్చు భారీ బడ్జెట్ కేటాయించడం, మొత్తానికి వ్యవసాయ శాఖ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పేసి తేల్చి చెప్పారు. అయితే పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పట్లో వస్తాయి సార్, రోజు ఇదే వాదనలు మీరు చెప్తున్నారు, మరి పిఎం కిసాన్ పేమెంట్ వస్తాయా రావా అని మీకు చాలా రకాల సందేహాలు రావచ్చు. ఓకే, మనకు వారం లోపే పిఎం కిసాన్ పేమెంట్ ఆల్రెడీ మీకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు pmkisan.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు, లేదా నేను ఇచ్చినటువంటి వీడియో కింద లింక్ ద్వారా కూడా వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదండి. అంటే పిఎం కిసాన్ పేమెంట్ చెక్ చేసుకోవడానికి మీకు చాలా రకాల ఆధార్ కార్డ్ ఆప్షన్ ఉంది, మొబైల్ నంబర్, మీ ల్యాండ్ పాస్బుక్ నంబర్, అకౌంట్ నెంబర్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 16th ఇన్స్టాల్మెంట్ పేమెంట్లో మీ అర్హుల జాబితాలో అసలు మన పేరు ఉందా లేదా అనేది కూడా మీరు పర్టికులర్ తెలుసుకోవచ్చు. ఇందులో ప్రాబ్లం మాత్రం లేదండి, వన్స్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.